ఈ రోజు మరి అదే విధంగా కేసీఆర్ ఈ రోజు 6 గ్యారెంటీలని మరి 420 హామీలని ఏదైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అధోగతి పాలైతా ఉన్నారు, రోడ్ల పాలైతా ఉన్నారు. మరి విద్యార్థులే కాదు ఈ రోజు విద్యను బోధించే ఉపాధ్యాయులు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి, ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందంటే ఎంత నీచంగా ఉందని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు విద్యార్థులకు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు కావచ్చు, మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈ రోజు హామీని తుంగలో దొక్కి ఈ రోజు మాయమాలతో మళ్ళీ జూబ్లీ సెలక్షన్ లో ప్రచారం చేస్తా ఉండు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి కానీ నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, మరి నిరుద్యోగ వృత్తి కావచ్చు, మరి విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కావచ్చు, తప్పకుండా ఇవి అమలయ్యేంత వరకు మేము విద్యార్థులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించేంత వరకు మేము ఆ విద్యార్థులకు అండగా ఉంటాం. మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు పుట్టిన పురిటి బిడ్డతో మొదలు పెట్టుకుంటే పండు ముసల దాకా ప్రతి ఇంట్లో పోయి అడుగు, ఎవరిని అడిగినా కానీ మాకు సారే కావాలి, కేసీఆర్ కావాలని ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా కారు గుర్తు కోటేసి మా కేసీఆర్ సార్ మేము గెలిపించుకుంటాం, మాకు సంక్షేమం అందింది, మా ఇంటికి అభివృద్ధి చేసిండు, కేసీఆర్ సారే మాకు కావాలి, కారు గుర్తే రావాలి మాకు అని తెలియజేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేసే మా ఇండ్లు కూలగొడతా ఉన్నారు, మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇలాంటి పాలన మాకొద్దు, ఈ బుల్డోజర్ల పాలన మాకొద్దు.